అసలు క్రైస్తవ్యం యొక్క గొప్పతనం అని చెప్తాను. మానవుడు దేవుడు కలిసి జీవించే గొప్ప ధన్యత బైబిల్ మాత్రమే ఇచ్చింది. మామూలుగా వేరే వేరే కల్చర్స్, వేరే వేరే రిలీజియన్స్ ఏం చెప్తాయి అంటే మానవుడు దేవుడు అంటే అసలు మామూలు విషయం. దేవుడు అంటే పరమ పవిత్రుడు, మనం పరమ పాపులమే. సో అసలు దేవుడు మనం కలవడానికి కుదరదు. దేవుడు అంత లెక్క ఉంటే మనం ఎంత లెక్కలో ఉండాలి. అందుకే గర్భగుడిలోకి పూజారులు, బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళరు. కొన్ని ఏరియాలో ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మ్యాక్సిమం 99% వెళ్ళరు. దేవుడు అక్కడ ఉండి ఏం నుంచి పెట్టుకుంటారు అన్నాను. అంటే దేవుడు అంత పవిత్రుడు అనే ఫీలింగ్ ఇస్తారు. నేను తప్పంట్లా, వాళ్ళ విశ్వాసాన్ని నేను కించపరచట్లా. కానీ క్రైస్తవ విశ్వాసం అంటే తెలుసా, దేవుని ఆత్మ స్వయముగా నీలో నివసిస్తుంది. మనమే కదులుతున్న ఆలయాలు, నీ ఎదుటివాడే దేవుడు నివసిస్తున్న మందిరం. అదేనా చెప్తుంది వాక్యం. అంటే చూడండి ఎంత గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత ఇచ్చాడు. అంత గొప్ప ధన్యత ఇచ్చినప్పటికీ ఎందుకు మనలో పాపము స్వభావముగా లేకపోయినప్పటికీ ఎందుకు ఏలుబడి చేస్తుందంటే పాపం ఏలుబడి చేయడానికి కారణం మీలో ఉన్న దురాశ.